హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టిఫిన్స్ అయినాయా? పిల్లలు స్కూల్ వెళ్తుండ్రు. ఇవాళ నిన్న పోలేదు కదా, ఇవాళ పోతుండ్రు, రెడీ అయ్యిండ్రు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ లేదు, పచ్చడి, ఎండుమిర్చి పచ్చడి చేసిన. బాయ్ 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 డాడీ. కీసలు ఎక్కడి అవు కోతి ఏమన్నది పో, ఏమన్నది పో. బ్యాగ్ అటు పెట్టుకో. జాగ్రత్త నాని. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. డైలీ ఒక వ్లాగ్ అయితే, అంటే మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా కదా. చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. అంటే నేను అనుకున్న దానికంటే కొంచెం బెటరే, మంచిగా వస్తున్నాయి వ్యూస్. లాంగ్ వీడియోస్కి అయితే మన ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావు. అసలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడమే చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నా. మా డైలీ లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి రోజుకు ఒక లాంగ్ వీడియో షేర్ చేస్తున్నా కదా. నిన్ననే మన ఛానల్కి 90K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. యూట్యూబ్ ఫ్యామిలీ 90,000కి చేరుకున్నది. ఇంకొక 10,000 అయితే తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఇంకా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. లాంగ్ వీడియోసే ప్రతిదీ మేము చేసే ప్రతి పని మీతో షేర్ చేసుకోవడమే. అట్లనే అనుకుంటున్నా. నా గోల్ ఏంటి అంటే ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ రావాలి, నాకు యూట్యూబ్ నుండి ఒక గిఫ్ట్ రావాలి, అదే సిల్వర్ ప్లే బటన్. ఆ సిల్వర్ ప్లే బటన్ వచ్చిందంటే ఇంకా నేను లాంగ్ వీడియోస్ చేయడమే పనిగా పెట్టుకుందామని అనుకుంటున్నా. తొందరగా 1,00,000 రీచ్ అవ్వాలని నాకు ఒక కోరిక. అది అది నా చిరకాల కోరిక అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడు దేని గురించి కూడా ఎక్కువ ఆశపడలేదు. ఇప్పుడైతే సిల్వర్ ప్లే బటన్ కోసం అయితే ఆశపడుతున్నా. సో అది రావాలి తొందరగా. 10K సబ్స్క్రైబర్స్ అయితే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. రోజుకు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా కదా. ఈరోజు థర్స్డే అండి, ఇది థర్స్డే వ్లాగ్. నేను ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా. బ్లౌజ్ అంటే అది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజే. సో ఇదైతే చూడండి, ఫుల్ హ్యాండ్స్ ఉండే 3/4 హ్యాండ్స్ ఉండే ఈ బ్లౌజ్కి. 3/4 హ్యాండ్స్ ఉంటే వీటిని అయితే షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ చేద్దామని కట్ చేసిన, చేయడానికి కుడుతున్నా. సో ఇదన్నమాట. ఈరోజు డే మొత్తం ఎట్లుంటుంది ఏంది అనేది అయితే థర్స్డే రోజు మా ఇంట్లో మేము ఎట్లున్నాము ఏంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి వీడియోస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మీకు సాధ్యమైనంత వరకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మంచిగా నచ్చితే నా ఛానల్ ఇంకా ముందుకోవాలి అనుకొని నా మంచి కోరుకునే వారు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ కూడా చేయండి, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఇదైతే ఇప్పుడు కుట్టాలి, స్టిచ్ చేస్తా. సగం ఒక హ్యాండ్ కుట్టిన, ఇంకొక హ్యాండ్ ఉన్నది. నాకు అంతంత మాత్రంగానే వస్తుంది స్టిచ్చింగ్, ఏమంత పర్ఫెక్ట్గా రాదు, కానీ కొంచెం ఇక మన వర్క్ మనమన్నా చేసుకోవాలి కదా అని కాన్సెప్ట్తోనే చేసుకోవడం. మా మిషన్ పాపం మంచిగా నడుస్తుంది. అంటే ఎన్ని రోజులు తొక్కకపోయినా కూడా, ఎన్ని రోజులు వాడకపోయినా కూడా, వాడిన రోజైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నడుస్తుంది. ఈ మిషన్ నేనైతే నా ఇష్టంగా కొనుక్కోలేదు. మా చిన్నమ్మ ఒక ఆమె ఉంటుంది. మా చిన్నమ్మ బలవంతంగా నువ్వు ఒక మిషన్ తీసుకో, నీకు ఒక మిషన్ ఉండాలి, నీ బ్లౌజులు నువ్వే స్టిచ్ చేసుకోవాలి, ఎందుకు అనవసరంగా వందలు వేలు పెట్టి బయట కుట్టిస్తావు, నీ బ్లౌజులు నువ్వే స్టిచ్ చేసుకోగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా నీతో అవుతుంది అని ఇగో సెకండ్ హ్యాండ్ మిషన్ నాకైతే ఇప్పించింది. చాలా తక్కువ రేట్కి ఇప్పించింది. అంటే నేను అనుకున్న దానికంటే తక్కువ రేట్కి వచ్చింది ఈ మిషన్. ఇట్లా మనము కొత్తది తీసుకుంటే పెద్ద మిషన్ అన్నట్టు ఇది. కొత్తది తీసుకుంటే ఎంత ఉంటుంది? 10-12 వేలు ఉంటుంది కొత్తది అయితే. ఇప్పుడు రేట్స్ పెరిగినాయి. నీది ఇంకా మా శ్వేతది కొన్నప్పుడు మేము 10,000కి తీసుకున్నాం. శ్వేతది 10,000. ఇంకా ఇప్పుడు రేట్స్ ఎక్కువ పెరిగినాయట. చిన్న మిషన్కి 7-8 వేలు రేటు ఉన్నదట. 9 వేలు ఉన్నదట చిన్న మిషన్లకే. ఇంకా ఈ పెద్ద మిషన్కి ఇప్పుడు 15-20 వేలు ఉండవచ్చు. కానీ ఈ మిషన్ అయితే చాలా తక్కువ ధరకి మా చిన్నమ్మ నా కోసం ఇప్పించింది. ఎప్పటికీ మర్చిపోని మిషన్ ఉన్న రోజులు ఎప్పటికీ మా చిన్నమ్మ గుర్తుంటుంది. ఇది ఎక్కిన ప్రతిసారి గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మా శ్వేతది కొత్త మిషన్, ర్యాల్స్ అనేది కంపెనీ. మోటార్తోని 12,000 అయినాయి. మోటార్తోని 12,000 అయినాయి.
నాకు మోటార్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ ఎప్పుడో, ఇది ఎన్ని సంవత్సరాల కింద, ఒక 20 సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఈ మిషన్ అయితే. పాతకాలం నాటి మిషన్ ఇది. చాలా వాడిండ్రు, ఎక్కువగా వాడిండ్రు కాబట్టి మంచిగా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇది కొత్త మిషన్లు చాలా కష్టంగా ఉంటాయి, అంత తొక్కడానికి ఇబ్బంది అవుతుంది. నాకైతే ఈజీగా ఉంటుంది ఇది. అందుకనే ఇక మిషన్ అంటే మోటార్ పెట్టాల్సిన పరిస్థితి రాలేదు. ఓకేనా, సేద ఇవి చూద్దా కొలతలు పెద్దగా. లొల్లికి పెద్ద కొడుకేనే లొల్లి పెడుతుండు. హాయ్ సోను బాబు. ఫ్రెండ్స్, ఇగో మా అమ్మమ్మ చూడు కనుక సోను గారు వాళ్ళ అమ్మమ్మ. ఇడియుడు లల్లు, ఇడియుడు ఎక్కడికి వచ్చినావు? ఇది అన్నోళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, తెలుసా నీకు? సోనన్నోళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది సోనన్న సామ్రాజ్యం, తిరుగుతాడు ఇక్కడనే. ఫ్రెండ్స్, ఇక వచ్చి అది నేటి మిరపకాయలు ఇయ్యాలని తీసుకొచ్చినాం మేము. మిరపకాయలు గింత సరిపోతుంది. గింతే చింతకాయ తొక్కు కచ్చపచ్చ జస్ట్. మళ్ళీ అప్పటికి మంచిగా నూరుకొని ఆ చింతకాయలు గింజలు తీసి అదంతా నూరాలి. కనుక మీ పొయ్యి ఎంత మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. ఇగో ఇది మా పిన్నెల్లో పొయ్యి ఎంత మంచిగా ఉన్నది, ఎంత మంచిగా వేసిర్రు. ఇది ఎప్పుడో వెనకటేసిన పొయ్యి కావచ్చు కదా? మళ్ళీ వేసినావా? చిన్న పొయ్యి అందంగా ఉన్నది. పొయ్యి ఎట్లుందో కామెంట్ చేయర్రి. పొయ్యి మంచిగా ఉంది కదా సోను? సోను వస్తాడు. లల్లు పొయ్యి మంచిగా ఉంది కదా? కట్టెలు ఇన్నే, పొయ్యి ఇన్నే మంచిగా ఉంది పొయ్యి. ఇగో ఇవే ఎండుమిర్చి, పండు మిర్చి, మై, ఉప్పు సరిపోదు కావచ్చు, ఎల్లిపాయలు, ఇగో కొత్త ఎల్లిగడ్డలు అంటే ఇవే ఎల్లిగడ్డలు, ఇక దంచిన కచ్చపచ్చ దంచిన మిరపకాయలు, ఉప్పు, రాక్ సాల్ట్. అబ్బకంత సైలెంట్గా చూస్తుండేది. బుద్ధివంతుడు అయ్యిండు ఇడికి వచ్చినాక. బుద్ధివంతుడు ఇటు కూడా బుద్ధివంతుడు. వాళ్ళ ఇంటికాడ దంచుతున్నాం మేము. మాకు రోలు అంటే మంచిగా లేదు, అది పెద్ద రోలు ఉండే కానీ తీసేసినాం. ఏమని చెప్తున్నావు సోను గురించి పిన్ని? ఇగో ఈ పైపు పట్టి ఇటు గుంజుకపోయి ఇటు పట్టు, అటు నిమ్మ చెట్టుకు పడతారని పట్టు, అటు పట్టు ఇటు పట్టు, సోనా జామ చెట్టుకు పట్టు, ఆడ కళ్యాణ చెట్టుకు పట్టు, ఈడ చామంతి చెట్లు ఉన్నాయి, చామంతి చెట్లకు పట్టు. ఇక గుంజుకపోయి ఇటు గుంజుడు, అటు గుంజుకపోయి పట్టు. సోను కదా, సోను ఏ పని అయినా మంచిగా నీట్గా చేస్తాడు. ఇవన్నీ జామ చెట్లు ఇవన్నీ పెంచి, ఇవన్నీ సోను పుట్టినాక పెట్టిన చెట్లే. ఒక గీ కరివేపాకు చెట్టు, ఈ నిమ్మ చెట్టే పాతాయి. పాతది కానీ అటు కొత్త అని పెట్టినాం. ఇది కొత్తదే, ఇంకా కరివేపాకు చెట్టు కొత్తదే. మందార చెట్టు, ఈ దానిమ్మ చెట్టు, ఈ జామ చెట్టు, ఇవన్నీ సోను బాబు పుట్టిన తర్వాత వీటిని. ఇగో ఇక్కడనేమో వంకాయ చెట్లు ఇట్లున్నాయి. ఫుల్ చామంతులు ఉండే, అవన్నీ పోయినాయి. ఫుల్ ఉండే టమాటా చెట్లు, టమాటా కాయలు. ఇక నిమ్మ చెట్టు అయితే ఇదైతే ఎన్ని సంవత్సరాల కిందదో కదా పిన్ని? నిమ్మ చెట్టు మస్తు కాత కాసింది. ఇక ఒకటే కొమ్మ అయింది కదా ఇప్పుడు? ఇక ఒకటే కొమ్మ అయింది. ఆ కొమ్మకు కూర్చున్న పిల్లలు ఉన్నాయి. నిన్న తెంపపోయిండు ఆయన తోలు ఆయన అయింది. సోను మొన్న తెంపపోతానన్నాడు, మొన్న తెంపలే. ఇగో రెండు పెద్ద గోళాలు, ఇవి నీళ్ళ గోళాలు పెద్దగా ఉన్నాయి. ఇది పెద్దది, అది చిన్నది కదా? అది పెద్దది చిన్నది. చూడు 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 లల్లు, లల్లు చూడ. ఇగో ఫ్రెండ్స్, గది మా ఇల్లు కనిపిస్తుందా? అక్కడ ఇక బిల్డింగ్ మాదే. మా ఇంటి వెనక మా పిన్నోళ్ళది. చిన్న చిన్న టమాటా చెట్లు కూడా ఉన్నాయి. ఏవి? చిన్న చిన్న టమాటా చెట్లు, రామలకలు, చిన్న టమాటాలు అంటారు వీటిని. చెర్రీ ఏమో అంటారు, చెర్రీ టమాటా అంటారు. ఇగో చిన్న ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నాయి అన్ని చెట్లు. పెట్టు కనుకవా ఇప్పుడు అంత లేదు, ఇంకా గ్రీన్ ఎండాకాలం కాబట్టి. లేదంటే మస్తు మంచిగా ఉంటుండే.
మంచిగా ఇక్కడ దాకా అంతాలు కేసుడు ఇదంతా అలకేసుడే తాలకే చూసిరా మాకు అనుకోవాలి ఇదంతా అలకేస్తారు అటు ముంగడికి లేదు అలకేసుడు మొత్తానికే కానీ ఇక్కడనే ఉంటుంది. ఇగో ఇది కోళ్ళు ఉన్నాయా పిన్ని? ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి. ఒకటే పిల్ల అయిందా? పొద్దున కొత్త ఎల్లిపాయల కోసమని కొత్త ఎల్లిపాయలు తీసుకుంటే వట్టి ఎల్లిపాయలు ఇయ్యము, అల్లం ఎల్లిగడ్డలు 2 తీసుకుంటేనే ఇస్తామని అన్నారట. అందుకని అల్లం కూడా తీసుకున్నారు. మా మమ్మీ అల్లం మొత్తం పొట్టు తీసింది, మంచిగా కడిగింది, చిన్న చిన్న ముక్కలుగా కడిగెత్తుంది. కట్ చేసి ఇక మిక్సీ పట్టాలన్నమాట. ఎంత మమ్మీ? అర్ధ కిలో అవుతుందా? అర్ధ కిలోనా? అర్ధ కిలో కంటే ఎక్కువ అయితే ఎల్లిపాయలు, ఇదేమో అర్ధ కిలో అల్లం. మా మమ్మీకి వచ్చిందంటే పాపం ఇవే పనులు ఉంటాయి. బట్టలన్నీ ఉతికేసింది ఆల్రెడీ, అన్నీ ఉతికింది, ఆరేసింది. మళ్ళీ ఇవి అల్లం కూడా గీకింది, పొట్టు తీస్తుంది. నేనైతే ఫుల్ రెస్ట్లో ఉన్నా ఈరోజు. నువ్వు అబ్బా 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 మస్తు ఓవర్ చేస్తున్నావు. అబ్బా మస్తు ఓవర్ చేస్తున్నావు. ఎవరిదాకా నవ్వకపోతుంది మరి ఏంది? ఇట్రా శ్వేత తీసుకో. మామయ్య పోతాడు. ఇట్రా, నువ్వు ఇట్రా, మీ మమ్మీ దగ్గరికి పో. నడు పో, మీ మమ్మీ దగ్గరికి పో. ఎవరిదాకా ఎంతసేపు అయినా నువ్వు ఎడవబట్టి పో పో. పోయిగా పోయిగా బాయ్. ఇంకా బాయ్ ఉండు, మా అమ్మ పోతుండు. బాయ్, ఏడవకు. పో పో నువ్వు ఒకసారి చూడు ఏమంటాడు. పోయిగా పోతుండు. ఇగో మా అమ్మ పోతుండు, లల్లు పోతుండు. అబ్బా అబ్బా మామ పో. పోతుండు ఇక పో. పోతుండు మామ పో. పోతుండు. రావాలి మళ్ళా పోను పో పో. ఏంది అంటున్నదని అది చూస్తుంది. పోతుండు పోతుండు. ఏంది అంటుందని చూస్తుంటా. పో. బండి తీసిండవు, బండి తీసిండవు, చూసినావా? స్టార్ట్ చేసిండు, బండి స్టార్ట్ చేసిండు. కూడా మరి ఎప్పుడు ఆడుచుకోమని రేపు పోతాం పొద్దుగల మళ్ళా. పోతుండు మరి నిజంగానే పోతుండు. శ్వేత పెయిన్ ఏమైంది? ఏంది? పోవాలి, ఎక్కాలి, బండి ఎక్కాలనుకుంటే పోవాలి అక్కడ దాకా. బాయ్.
పోతున్నా దిగుతాడు శ్వేత దిగుతుండవు. ముట్టుకోవద్దంటే పడవా? ముట్టుకొని ఇస్తలేడు. ముట్టుకున్నంత మాత్రాన ఏమైతుంది? ఇప్పుడు నేను ముట్టుకుంటే తీసుకుపోతానే కదా ముట్టుకునే. ఎక్కువ ఇక కొంచెం పొడుగు ఉంటే మంచిగా ఉండు. పడవనే పోకపోతే పోక మరి. అసంటిది కావాలా నీకు? బుల్లెట్ బుల్లెట్ కావాలన్నా? నీకు ఉన్నది కదా ఇంటికాడ బుల్లెట్ బండి. బాయ్ బాయ్ చెప్. బాయ్ బాయ్. స్టైల్ అంత వేరే. ఏంది వచ్చిన వాళ్ళ కాలే ఎప్పుడైనా ఆమని చెప్తుండు. వాళ్ళు ఆమె తినరు, వాళ్ళు బిర్యానీ తింటారు. అరే డ్రెస్ కట్టుతుంది అసలు చెర్రీ. ఎటు పోతావు?